మన ఏపీ గవర్నమెంట్ అనేది సూపర్ 6 పథకాలలో భాగంగా నిరుద్యోగ భృతి అనే పథకాన్ని అయితే అనౌన్స్ చేసింది కదండి. ఆ పథకం గురించి అయితే ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో టీటీబీ గవర్నమెంట్ అనేది ఈ అధికారంలోనికి వచ్చిన తర్వాత రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కానుక పథకం పేరుతో ఒక పథకాన్ని అయితే ప్రకటించిందండి. అదే మన నిరుద్యోగ భృతి పథకం అన్నమాట. ఇది ఈ పథకం ద్వారా ఏంటి అంటే నిరుద్యోగ యువత కోసం 3,000 రూపాయల భృతి అయితే ప్రభుత్వం అనేది అందిస్తుందండి. దీనికోసం సుమారు 15 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందండి. చదువు పూర్తి అయ్యి కూడా ఏ ఉద్యోగం కూడా రాని వాళ్ళకి ఏంటి అంటే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు 1,000 రూపాయలు అయితే నెలకి అందించేవారు కదండి. ఆ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారండి. కాకపోతే 3,000 రూపాయలు అయితే యువతకు ఇవ్వబోతున్నారు. దీనికి ఏంటి అంటే ఇటీవల ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో అయితే చర్చ కూడా జరిగిందండి. ఇదేంటి అంటే నిరుద్యోగ యువత అనేది 20 లక్షల ఉద్యోగాలకు కల్పిస్తాము అనేసి టీడీపీ అయితే మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చింది కదండి. సో నిరుద్యోగ భృతి పథకాన్ని ఏంటి అంటే 22 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసు మధ్యగల వారికి అయితే అందించబోతున్నారండి. వాళ్ళు ఏంటి అంటే బ్యాచిలర్ డిగ్రీ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ పథకానికి సంబంధించిన ఇతర వివరాలు కూడా చాలా వరకు ఉన్నాయండి. అవేంటి అంటే మెయిన్లీ ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే నెల నెల నిరుద్యోగ భృతి అయితే ఇస్తామన్నారు కదండి. అది 3,000 రూపాయలు. ఆ 3,000 కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మన నిరుద్యోగ యువతకు అయితే ఏపీ గవర్నమెంట్ అందించబోతుందండి. దీనికోసం గాను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. నెక్స్ట్ వాటికి కొన్ని అర్హతలు అయితే ఉండాలి. అదేంటి అంటే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. 22 to 35 ఇయర్స్ అయితే ఉండాలి. డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలండి. నెక్స్ట్ ఏంటి అంటే వైట్ రేషన్ కార్డ్ని ఈ లబ్ధిదారుని కుటుంబం అనేది కలిగి ఉండాలి. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, నెక్స్ట్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ నిరుద్యోగ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అవసరం అండి. ఈ నిరుద్యోగ భృతిని అప్లై చేయాలి అనుకుంటే ఇంకా ఈ పథకం అయితే దీనికి సంబంధించిన వివరాలు అనేవి ఇంకా స్టార్ట్ అయితే కాలేదండి. ఇది స్టార్ట్ అవ్వగానే నేనైతే ఇంకొక వీడియోలో మీకు తెలియపరుస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రాగానే. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఎవరైనా ఈ నిరుద్యోగ భృతికి కనుక అర్హులై ఉంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండండి. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఆ పథకం అనేది స్టార్ట్ అవ్వగానే నేను మీకు చెప్తాను. అప్పుడు ఏంటి అంటే మీరు కావాల్సిన డాక్యుమెంట్స్తో వెంటనే వెళ్ళి అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.